దేనికి సంబంధించి? కమ్యూనికేషన్ కి సంబంధించి. అల్టిమేట్లీ మనము మానవ జీవితంలో we have an urge to communicate. Not only urge, urge, urge. Not only urge, there is a need also. There is a need for communication. There is also a urge for communication. సాధారణంగా మనము మానవుల్లో బేసిక్ గా రెండే గ్రూప్స్, రెండు వర్గాలు, జెండర్ వైస్ గా ఆడవాళ్ళు మగవాళ్ళు. జనరల్ గా లేడీస్ కి ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటుందని, వాళ్ళ మాటలు ఎవరైనా వినేవాళ్ళు లేకపోతే వాళ్ళు డిప్రెషన్ కి లోన్ అవుతారని. ఎంత సివియర్ డిప్రెషన్ అంటే దే టెండ్ టు సీ ఏ సైకాలజిస్ట్ అని అంటారు. ఐ డు నాట్ నో, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంతమంది లేడీస్ ఉన్నారో కూడా నాకు ఐడియా లేదు. మేబీ రెస్పెక్టివ్ ఫ్రెండ్స్, మేబీ పార్ట్లీ ట్రూ. అందరికీ అలా ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి ఉంటుంది. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇక్కడ నేను ఈ పాయింట్ చెప్పడం దేనికంటే, వీ హ్యావ్ ఎన్ అర్జ్ టు కమ్యూనికేట్. మనకి కొన్ని సినిమాల్లో కూడా కమెడియన్స్ రూపంలో లోపల ఏదైనా రహస్యం ఉంటే అది వేరే వాళ్ళకి చెప్పండి. అది రహస్యమైనప్పటికీ కూడా చాలా మంది ఏం చెప్తున్నారు, నీకు చెప్తున్నాను ఎవరికి చెప్పొద్దు అంటారు. ఎవరికి చెప్పొద్దు అనేది వీడిలో ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసి, ఎవరికైనా చెప్పండి వీడికి నిద్ర పట్టదు, కడుపు ఉబ్బోసంగా ఉంటుంది అనేసి ఎవరినో వాళ్ళు దొరికించుకొని చెప్తుంటారు. మనకు ఒక సేయింగ్ ఉంది. సేయింగ్ అంటే నానుడి. మనము ఎఫెక్టివ్ స్పీకర్ గా ఉండాలంటే మనకి కొన్ని సామెతలు తెలియాలి, కనీసం ఒక 100 సామెతలు. ఇది దయచేసి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ గుడ్ స్పీకర్ ఇన్ రిలేషన్ టు అదర్స్. మీ వ్యక్తిత్వానికి కుదిరినవి, సమాజానికి పనికొచ్చేవి ఒక 100 సామెతలు ప్రతి ఒక్క ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ షుడ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 100 ప్రావర్బ్స్. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ ఇతర భాషలో అయినా పర్వాలేదు, కానీ విశేషించి తెలుగులో. ఎందుకంటే ప్రావర్బ్స్ అన్ని జాగ్రఫికల్, కల్చరల్ కాన్వర్టేషన్ లో తయారైనవి. అంటే ఆయా భౌగోళిక పరిస్థితులు, నైసర్గిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా డెవలప్ అయినవి ప్రావర్బ్స్. కాబట్టి మన తెలుగులో ఉండేటువంటి ప్రావర్బ్స్, సామెతలు మనకి, మన ప్రేక్షకులకి, వీక్షకులకి అవి ఎక్కువ ఉపయోగపడతాయి. మనం ఇంగ్లీష్ నుంచి కానీ వేరే భాషల్లో నుంచి కూడా ఇంగ్లీష్ లో తెలుగులోకి అనువదింపబడినటువంటి ప్రావర్బ్స్ కూడా తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ఇట్. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకి కరెక్ట్ నంబర్ తెలియదు, కానీ కనీసం ఒక 2-3 లక్షల సామెతలు ఉంటాయి. అవి మన భారతీయులకు, విశేషించి తెలుగు వాళ్ళకి ఇక్కడి పరిస్థితులకు ఏవి ఏ రకంగా ఉపయోగపడతాయో ఆ రకంగా కూడా మీరు తీసుకోవచ్చు. అంటే మీ ఓపికను బట్టి, మీరు చదివే పుస్తకాలను బట్టి, మీకుండే సమయాన్ని బట్టి these things you can make. When there is a urge for communication, there are different processes, different ways of communicating. And we are presently talking about the public speaking. When we say speaking, మీరు ఎస్ తీసేస్తే పీక్, ఐఎన్జి కూడా తీసేయండి. ఐఎన్జి చివరిలో వచ్చేసి మనం గ్రామర్ పరంగా ఇంగ్లీష్ లో తీసే జరండి, GGRUND. ఆ తోక తీసేస్తే పీక్, PEAK, పీక్. పీక్ అంటే శిఖరాగ్రము, అంటే టాప్ మోస్ట్. యాజ్ ఎ స్పీకర్ యూ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బికమ్ ఏ టాప్ లెవెల్ స్పీకర్. అంటే పీక్ లెవెల్ స్పీకర్ గా ఎదగడానికి మీరు ప్రయత్నం చేయాలి. అంటే నేను ఆ పదములో స్పెల్లింగ్ విచ్ఛేదం చేసి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు యాడ్ దట్ వన్. దట్ ఈస్ అబౌట్ ద స్పీకర్. స్పీకర్ అన్న తర్వాత పబ్లిక్ స్పీకర్, ఇంకా ఒక వర్డ్ 2 కలిపితే పబ్లిక్ స్పీకర్. పబ్లిక్ లో అంటే ఇది మనకి కొంత క్రియేటివిటీ సహజంగా వాళ్ళ తత్వాన్ని బట్టి, ఎవరి తత్వాన్ని బట్టి వాళ్ళు ఎంతో కొంత క్రియేటివ్, ఇన్నోవేటివ్, ఈ 2 పదాలు రాసుకోండి. క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్, ఇది ఉండడానికి మనం ట్రై చేయాలి. మనము పబ్లిక్ స్పీకింగ్ లో ఎంతో కొంత మన సొంత ముద్ర, ఓన్ స్టాంప్ వేయగలిగిన వాడే సక్సెస్ఫుల్ పబ్లిక్ స్పీకర్ అవుతాడు. సో కైండ్లీ హ్యావ్ యువర్ ఓన్ క్రియేటివిటీ and your own innovativeness when you are proving or when you are scaling the heights as a public speaker. Then what is this public law? Rendu padalu, PUB, pub anedi oka padamu. You all of you know it. Evenings manam ikkada club laga publu whatever. Then LIC lick anedi oka padam undi. I am not touching that lick word. LIC ante Life Insurance Corporation of India.
దానికి దీనికి ఇక్కడ సంబంధం ఏంటంటే సంబంధం ఏమీ లేదు. అంటే మనము పదాల్లో స్పెల్లింగ్స్ ని లెటర్స్ ను విరిచి కొత్త పదాలు దాంట్లో ఇంచి కూడా తయారు చేసి సందర్భాన్ని బట్టి వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. దిస్ ఈస్ వాట్ ఈస్ ఏ స్మాల్ లెవెల్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పడానికి నేను చెప్తున్నానంటే. దెన్ పబ్లిక్ స్పీకర్, పబ్లిక్ కి ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటాం మనం. ఇది రాసుకోండి మీరు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే నాణానికి రెండు వైపులా, ఒకవైపు బొమ్మ ఇంకో వైపు గొలుసు ఉన్నట్టు, ఒకవైపు పబ్లిక్ అయితే ఇంకో వైపు ప్రైవేట్. when they say public, the counterpart is private. So private speaking ఉంది కదా, ప్రైవేట్ స్పీకింగ్ లో అగైన్ ప్రైవేట్ పబ్లిక్ స్పీకింగ్ లో రెండు కలిపి కూడా దేర్ ఈస్ సంథింగ్ లైక్ ఓటో స్పీకింగ్. ఓటీఓ అంటే ఎక్రానిమ్ లో 1 to 1 నేను ఇంకొకరితో మాట్లాడుతున్నా, దట్ ఈస్ 1 to 1 స్పీకింగ్. అప్పుడు మాట్లాడినప్పుడు ఏ రకంగా పరిస్థితులు ఉంటాయి, మీరు ఒకసారి 1 to 1 లో మీ ఫ్రెండ్స్ తోనో మీ కుటుంబ సభ్యులతోనో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మీరు బేరీజు వేసుకొని యూ రైట్ ఇన్ యువర్ నోట్బుక్. అప్పుడు ఎలా ఉంటుంది అంటే రమ్యత కానీ గోప్యత కానీ. మనకి భాష మీద మంచి పట్టు ఉండాలి స్పీకర్ కావాలంటే, అది మనము గ్రాడ్యువల్ గా పెంపొందించుకోవాలి. రమ్యత అంటే బ్యూటీ ఇన్ ద టాక్, గోప్యత అంటే కాన్ఫిడెన్షియాలిటీ. 1 to 1 మాట్లాడేటప్పుడు మనం ఒక్కొక్కసారి గోప్యమైన విషయాలు మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటివి గోప్యమైన విషయాలు ఉండొచ్చు ఒక్కొక్కసారి. సమ్టైమ్స్ వి సే ఓఎస్. ఓఎస్ అంటే ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అంటేనే క్లోజ్డ్ కదా. వై ఓపెన్ సీక్రెట్ అంటే అది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా పబ్లిక్ లో మనము దానిని ఉచ్చరించడానికి, మాట్లాడడానికి, వ్యవహరించడానికి మన సభా మర్యాదలు, సామాజిక మర్యాదలు అడ్డొస్తాయి. అందరికీ తెలుసు లోపల ఏంటి అనేసి, కానీ పైకి మాట్లాడరు. దాన్ని తీసే ఓపెన్ సీక్రెట్. దానికి ద అదర్ సైడ్ వి హ్యావ్ ఏ క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్, సిజిఎస్. అంటే పాలిటిక్స్ లో కానీ, ప్రభుత్వంలో కానీ, వ్యవహారంలో కానీ, బిజినెస్ లో కానీ కొన్ని సీక్రెట్స్ ను మనం మెయింటైన్ చేస్తాము. ఎంతకాలం మెయింటైన్ చేస్తాం సీక్రెట్? దానికి కూడా ఒక డెడ్ లైన్, డ్యూ డేట్. ఈ పదాలు రాసుకోండి మీరు, డెడ్ లైన్ ఆర్ డ్యూ డేట్, రెండు లిటిల్ డిఫరెంట్. దాని అవసరము ఎంతవరకైతే బహిర్గతము కాకూడదో అంతవరకు వి కీప్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్. వన్స్ దట్ పర్పస్ ఇస్ సర్వ్డ్, ఇట్ ఈస్ నో మోర్ ఎ సీక్రెట్. ఈ ఫ్రేజ్ కూడా వాడతాము. నౌ ఇట్ ఈస్ నో మోర్ ఎ సీక్రెట్, బట్ ఆ పర్టికులర్ టైంలో ఇట్ వాజ్ ఏ సీక్రెట్. సో క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అంటాం, P&C. ఇది ఆఫీస్ దాంట్లో ఎక్కువ వాడుతుంటాము. 1 to 1 టాకింగ్ లో కూడా గోప్యత ఉంటది, రమ్యత ఉంటది. ఓన్లీ దోస్ 2 people ఎంజాయ్. థర్డ్ పార్టీ ఎంటర్ అయితే ఎంజాయ్ చేయలేకపోవచ్చు. అందుకే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంటర్ కాకూడదు. దట్ ఈస్ ఏ మ్యాటర్ రిలేటింగ్ టు ఎథిక్స్ అండ్ ఎటిక్విట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ల్యాక్ ఇట్. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మే ఐ జాయిన్ అని మర్యాద పూర్వకంగా అడగాలి. అడిగి నో అనిపించుకోకన్నా అన్లెస్ దే ఇన్వైట్ వీ షుడ్ నాట్ ఎంటర్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం సంగతో ఏమో. సో రమ్యత, మాట్లాడేటప్పుడు రమ్యత అంటే బ్యూటీ, ఆ అందము, ఆ రసజ్ఞత చెడిపోకుండా కలగడం అనేది ఒక నేర్పు. గోప్యత, అది ఎంతెంత వరకు గోప్యతనో అంతవరకు గోప్యంగా ఉంచడం, దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద పబ్లిక్ అండ్ ద ప్రైవేట్, ఐ మీన్ ద two sides of the same coin. సో ప్రైవేట్ లో ఓటీఓ, ఆ తర్వాత ఓటీఎఫ్, 1 to few people. అంటే 4-5 కూర్చొని మాట్లాడుతుంటారు ఒక చిన్న మీటింగ్ లో కానీ, లేకపోతే మనకి ఇంట్లో కుటుంబ నేపథ్యంలో డైనింగ్ టేబుల్ దగ్గర కుటుంబ సభ్యులతో మనం మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ ఏ 1 to few people మీటింగ్. లేదా ఆఫీస్ లో లంచ్ టైంలో కొలీగ్స్ తో మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ దే ఓటీఎఫ్ మీటింగ్, 1 to few మీటింగ్. ఇంట్లో డైనింగ్ టేబుల్ లో మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మీట్ కాబట్టి దట్ ఈస్ ఓటీఎఫ్ మీటింగ్. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్ లో మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ ఓటీఓ మీటింగ్, 1 to 1. అండ్ దట్ ఈస్ మోర్లీ ఐ మీన్ ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్. దస్ థింక్. మీకు దీనికి మహాభారతంలో ఒక చిన్న ఇది కూడా ఐ విల్ జస్ట్ రెఫర్. మీకు టచ్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి తెలుసుకోవచ్చు, ఉన్న వాళ్ళకి ఇట్స్ ఏ రివ్యూ. ఒకసారి ద్రౌపది ధర్మరాజు, ద్రౌపది is interns every year, she behaves, she is a wife to all the 5 Pandavas, but then each once in a year she will reside with one of the 5. ధర్మరాజుతో ఉన్నప్పుడు
వాళ్ళు ఉండే బెడ్మింటన్లో ఈయనకి అర్జునుని యొక్క విల్లంబులు అంటాం తెలుగులో, రెండు కలిపి బో అండ్ ఆరోస్ ఉంటే ఆయనకి అర్జెంట్ గా అవసరం ఉండేసి, మనం ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా when we enter the other room we have to knock the road before going. నాక్ చేస్తే సరిపోదు, నాక్ చేసిన తర్వాత యూ షుడ్ టెక్ ఏ గ్రీన్ సిగ్నల్ ఆర్ ఏ రెడ్ సిగ్నల్, ప్లీజ్ వెయిట్ అనో, లేకపోతే యూ కెన్ కమ్ అని వచ్చేసి జస్ట్ నాక్ చేసే ఉరకడము, దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ etiquette. But because of the urgency he has to go, and Arjuna pleads guilty and asks for excuse. Dharmaja said nothing, there is no problem, we were just chatting, nothing harm, నువ్వు రావడం వల్ల ఏమి ఇబ్బంది ఎవరికేం కలగలేదు అన్నా కూడా అర్జునుడు వాంటెడ్ ఏ పనిష్మెంట్ ఫర్ ఇట్. అండ్ ధర్మజ ఇతని ఇన్సిస్టెన్స్ మీద 1 year తీర్థయాత్రలు చేసినమంటాడు. ఆ తీర్థయాత్రలు అర్జున యూజ్డ్ టు హిస్ అడ్వాంటేజ్ టు లర్న్ మోర్ ఆర్చరీ. దట్ ఈస్ అనదర్ స్టోరీ. మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే, without somebody's permission we should not enter anybody's cabin, either in the office or even within the house also. అంటే వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితులను బట్టి ఒకే హాల్లో 10 మంది ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి, 7-8 మంది, లేదా కొంచెం సంపన్నులు అయితే ఎబో అప్పర్ ఎబో మిడిల్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్, దే హ్యావ్ సెపరేట్ రూమ్. అండ్ when we are entering the other's space, in general we say space, SPACE, వేరే వాళ్ళ స్పేస్ లోకి మనం ఎంటర్ కాకూడదు without their concurrence. That is one thing. So this is about the private part. And what is public? In a public meeting, when you are speaking, you are a public speaker. That is why our course of 21 days is for effective public speaking. మీరు ఇక్కడ చేరిన వాళ్ళు effective public speaking కి what is your purpose of joining this course? చాలా ఆర్గనైజేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, షార్ట్ డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, లాంగ్ టర్మ్ డ్యూరేషన్స్, ఔపచారికంగా, అనౌపచారికంగా, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గా ట్రైనింగ్స్ కానీ కోర్సెస్ కానీ కండక్ట్ చేస్తుంటారు. కానీ చేరే వాళ్ళు మీరు చూసుకోవాలి ఎందుకు చేరుతున్నా అనేసి. నేను కూడా యాజ్ ఎ రొటీన్ ఐ డిడ్ ద EPS కోర్స్ ఇన్ ఫ్యాక్ట్ అబౌట్ ఏ ఇయర్ బ్యాక్, మోర్ దెన్ ఏ ఇయర్ బ్యాక్. కోవిడ్ వచ్చిన బిగినింగ్ డేస్ లో I am associated with Impact almost for the last 2 years. So in the last Impact annual event was done at Harihara Kala Bhavan. అప్పటి నుంచి I am in touch with Impact. GPS లో నేను చూడడం అన్న నాకు పాఠము చెప్పడము, ఉపన్యాసం ఇవ్వడము నాకు కొత్త విషయం కానప్పటికీ కూడా టెక్నాలజికల్లీ మొబైల్ ఎట్లా పెట్టుకోవాలి, ఎంత డిస్టెన్స్ లో పెట్టుకోవాలి, ఎంత హైట్ లో పెట్టుకోవాలి, వాల్యూమ్ ఎట్లుండాలి, మీకు వైఫై కాకుండా యూ షుడ్ హ్యావ్ అడిషనల్లీ హ్యావ్ యర్ డేటా సైమల్టేనియస్లీ, సో దట్ మీరు మాట్లాడుతూ మధ్యలో బ్రేక్ అయితే ద టెంపో విల్ గో. స్పీకర్ కి ఎప్పుడు ఈ పదం రాసుకోండి, టెంపో సడలకూడదు. చివరి వరకు టెంపో సడలితే he cannot be called a effective speaker at all. లాస్ట్ వరకు సినిమాలో క్లైమాక్స్ అది అంటాం కదా, క్లైమాక్స్ ఏమో చివరిలో టెంపో త్రూ అవుట్ మెయింటైన్ చేయగలగాలి స్పీకర్ కి ఉంటే. I will come to know what is the quality of a speaker, but anyway, I was talking about the peak level speaker topic పోవాలంటే, then in between I was talking what is your purpose of joining EPS. మీరు మీ బ్రెడ్ అండ్ బటర్ ని ఇంగ్లీష్ లో అంటాం మనం, తెలుగులో మీ జీవనోపాధికి పబ్లిక్ స్పీకింగ్ ని ఒక వృత్తిగా ఎన్నుకోదలుచుకున్నారా? నెంబర్ 1. లేదా మీ చేసే ఉద్యోగాలలో మీ జూనియర్స్ ని కానీ, కింది ఉద్యోగస్తులను కానీ, సహోద్యోగులను కానీ, లేకపోతే పై ఉద్యోగుల్ని కానీ ఉద్దేశించి సంభాషించే నిమిత్తము మీకు కమ్యూనికేషన్ స్కిల్లే చాలా పూర్గా ఉండి ఆ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీరు చేరారా అనేది యూ హ్యావ్ టు చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద పర్పస్? ఐ వాజ్ యూజింగ్ దట్ వర్డ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ జాయినింగ్ యువర్ కోర్స్? ఏ పర్పస్ లేకపోయినా కూడా ఇఫ్ యూ జాయిన్ EPS ఐ అడ్మైర్ ఇట్. అంటే మనం జీవితంలో మనకి 2 ఉంటాయి, లర్న్, ఎర్న్. లర్నింగ్ LEARN, లర్న్ లో ఇచ్చి మీరు ఎల్ సైలెన్స్ చేస్తే ఎర్న్, ఆ ఎల్ తీసేస్తే ఎర్న్. Why do we learn? We learn with a V to earn what you earn. Money, fame, name you earn by learning. Learning అంటే విజ్ఞానం కనుక మీరు పెంచుకుంటే దాని వల్ల you earn not only money, you earn respect. You respect అంటే we say name and fame, పేరు ప్రతిష్టలు తెలుగులో కావాలంటే.
లర్నడ్ మ్యాన్ కి ఉండేటువంటి మ్యాన్ అంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఉమెన్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్లెస్ ఐ స్పెసిఫికల్లీ ఎక్స్క్లూడెడ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. మనం ప్రతిసారి మ్యాన్ ఆబ్లిక్ ఉమెన్ అని ప్రతిసారి అనలేము కాబట్టి మ్యాన్ అంటే ఉమెన్ ఇంక్లూడెడ్. అంటే విద్య లర్నింగ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా విలువ ఉంటుంది. ధనార్జన పాయింట్కి వస్తే మీరు లర్నింగ్ ద్వారా యూ కెన్ ఎర్న్, అంటే విశేషమైనటువంటి లర్నింగ్ లేకపోయినా కూడా యూ కెన్ ఎర్న్, బట్ దానికి కూడా యూ నీడ్ ఏ లర్నింగ్ అండ్ స్కిల్ హౌ టు ఎర్న్ మనీ. దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. So we should know at what level of speaker we wish to be in future. Accordingly, this is a very preliminary course EPS. And in fact, the slogan is that ఇంటికొక స్పీకర్ ఊరికొక ట్రైనర్. అంటే మన గ్రామీణ భారత్లో గ్రామ పంచాయత్స్ కొన్ని ఉంటాయి, నాన్ గ్రామ పంచాయత్స్. టోటల్లీ వీ హ్యావ్ అరౌండ్ 6 lakh villages in India, approximately more than 5 lakhs, 5 to 6 lakhs. And 50%, around 2.5 lakhs are gram panchayats. The remaining are hamlet అనే ఒక పదం ఉంది, HAMLET, అంటే they are attached to a gram panchayat. ఆ రకమైన వ్యవస్థ. When it comes to cities and towns, we say municipal ward నుంచి అట్లా అవుతుంది. సో ఊరికి ఒక ట్రైనరు, సిటీస్ లో అయితే వార్డుకి ఒక ట్రైనరు. ఇల్లు ఎక్కడైనా ఒకటే, whether it's a village or a town or a city, family is a family, ఫ్యామిలీకి ఒక స్పీకర్ ఉండాలనేసి. When I say the word trainer, there are certain equivalent words. నేను ఇందాకైతే కమ్యూనికేషన్ లో ఒక 7-8 పదాలు లిస్ట్ చేశాను. అలాగే when we say trainer, there is something like mentor. And ఇక్కడ ఇద్దరు కోఆర్డినేట్స్ రాము గారు వారి విశేష, దే ఆర్ ద mentors for this program. They for this Bhavati, this group, Bhavita group ki they are the mentors. There is a coach, there is a guide, there is a mentor, there is a trainer. What is the difference? This difference you should note. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో మీకు టిప్ ఆఫ్ ద బటన్, క్లిక్ ఆఫ్ ద బటన్, ఫింగర్ టిప్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ద ప్రాబ్లం, నాలెడ్జ్ ఇస్ ద ప్రాబ్లం. నాలెడ్జ్ కి ఇన్ఫర్మేషన్ కి తేడా ఏమి? ఏ సిరీస్ ఆఫ్ వెల్ connected information is knowledge. A classified information is knowledge. పీస్మీల్ గా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఒక పర్టికులర్ టాపిక్ కి, సబ్జెక్ట్ కి కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నాలెడ్జ్ కి మనం కొంచెం విశేషమైన కృషి చేసి వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద నాలెడ్జ్, మన ఓన్ నాలెడ్జ్, based on the help of the knowledge already available on that particular subject. మనం ఏదైనా టాపిక్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ కి గతంలో ఉన్న కంటెంట్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకునేసి మీ లెవెల్లో మీరు కస్టమైజ్ చేసుకుని దాన్ని ఇంకా కొంచెం మీరు డెవలప్ చేసి యూ షుడ్ బి ఏబుల్ టు డెలివర్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఏ ఎఫెక్టివ్ స్పీకింగ్. సో పబ్లిక్ స్పీకింగ్ అగైన్ ప్రైవేట్ స్పీకింగ్. ప్రైవేట్ స్పీకింగ్ లో మనకు కొంత లిబర్టీ ఉంటుంది. 1-to-1 లో మాట్లాడినప్పుడు వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ లిబర్టీ. 1-to-few లో కొంచెం లిబర్టీ తగ్గుతుంది. అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు కొన్ని అనామోదయోగ్యమైన, అంటే ఆమోదయోగ్యము కానీ అంగీకరింపబడని కానీ చిన్నపిల్లల్ని చెడు త్రోవల్లో సూచనలు ఇచ్చేటువంటి పదాలు కానీ, ఈవెన్ ఇన్ ఏ ఫ్యామిలీ సెటప్ యువర్ ఎల్డర్స్ ఆర్ నాట్ సపోజ్ టు టాక్. ఈవెన్ టీవీ చూస్తున్నప్పుడు కూడా, పిల్లలతో సహా టీవీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా అంత సరిపడిన సీన్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ద వైస్నెస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎల్డర్స్ టు క్లోజ్ ద టీవీ ఫర్ దట్ మూమెంట్, ఫర్ 5 minutes, టేక్ ఏ బ్రేక్. When people get confused by seeing certain scenes, వాళ్ళకి ఇది అర్థము అయ్యి కాక మిస్అండర్స్టాండ్ అయ్యి అటువంటి పరిణామాలు రాకుండా. సో కమ్యూనికేషన్ లో ఒమిషన్ అండ్ కమిషన్, ఈ 2 పదాలు రాసుకోండి. ఒమిషన్ అంటే వదిలివేయడము, కమిషన్ అంటే పని కట్టుకొని చేయడము, బ్రాడ్ మీనింగ్. సో కమ్యూనికేషన్ లో ఏది మాట్లాడాలి తెలియాలి, అంటే కంపల్సరీగా మాట్లాడాలి. అది ఏది మాట్లాడకూడదో తెలియాలి, అది కంపల్సరీగా మాట్లాడకూడదు. సో ఈ ఒమిషన్ మనం జీవితంలో చేసే తప్పులు కమ్యూనికేషన్ లోనే కాకుండా మనము 3 రకాలుగా పనిచేస్తాము. ఒకటి బుర్రలో, థాట్ లో. రెండవది ముఖము ఆర్ టంగ్ ఆర్ నాలికతోని మనం మాట్లాడతాము. మూడవది ఆన్ ద గ్రౌండ్ వి వర్క్. థాట్స్ ఎక్కువ వస్తాయి. మీ అందరికి జనరల్ గా తెలిసిన విషయము, 50-60 వేల థాట్స్ పర్ డే వస్తాయి. కానీ దాంట్లో 80-90% డు నాట్ గెట్ రిజిస్టర్డ్.
మనం చూసేవి కూడా డైలీ 40,000-50,000 వస్తువులను కానీ విషయాన్ని చూస్తాము. బట్ ఆల్ ఆఫ్ దెమ్ డు నాట్ గెట్ రిజిస్టర్డ్. వై? ఒక మినిమం అమౌంట్ ఆఫ్ టైంకి మనము వాటిని ఆలోచించింది బుర్రలో పెట్టుకుంటే కానీ, అంటే రిజిస్ట్రేషన్‌కి కావాల్సినంత నిడివి మేబీ 1 మినిట్, మేబీ హాఫ్ మినిట్, మేబీ 2 మినిట్స్. అలాగే చూస్తున్నప్పుడు దాని మీద దృష్టి మనము కేంద్రీకరించి 1 నిమిషము అట్లా ఆ మినిమం చూస్తే తప్ప ఇట్ విల్ నాట్ గెట్ రిజిస్టర్డ్. అన్లెస్ ఇట్ ఈస్ గెట్ రిజిస్టర్డ్ దేర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ ఇట్. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్ వెరీ క్లియర్? సో 80-90% అంత మీరు చూపులు కానీ, మీరు వినడం కానీ తాత్కాలికంగా అప్పటికప్పుడే నీటిల్లో అలలు వచ్చిపోయినట్టు వెళ్ళిపోతుంటాయి. నో యూజ్ ఇట్. రిజిస్టర్ అయిన వాటిల్లో కూడా మీ మెమరీ ప్రకారంగా అవి కూడా ఒక రోజు, అర రోజు, గంట, 2 గంటలకు పోతాయి. దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ ఆస్కింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు కీప్ యువర్ నోట్‌బుక్ ఆర్ యువర్ షీట్స్, పేపర్ షీట్స్ విత్ యూ అండ్ రైట్. నేను వినేటప్పుడు ఎట్లాగో ఈ పని చేస్తుంటాను, కానీ నేను చెప్తున్నప్పుడు కూడా నేను ఇది చేస్తుంటాను. మీకు ఏదైనా చెప్పినప్పుడు మంచిది అనిపిస్తే ఐ విల్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ వైల్ టాకింగ్ టు యూ. దట్ షుడ్ బి ద attitude of a professional, attitude of a speaker. A speaker need to be a learner all the time throughout his life. At least as long as he wants to remain in the domain of the public speaking, he should not hesitate to learn. నేను డేలో వీక్లీ యావరేజ్ తీసుకుంటే 60-70% ఆఫ్ ద టైమ్ ఐ విల్ బి లిజనింగ్. అంటే ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది, ఐదర్ రీడింగ్ ఆర్ లిజనింగ్. Only 30% whenever a invitation from Ramu and his wife is there, something like that, now and then. Not only in impact, elsewhere also in various training institutes I am called. I do it as a self-satisfaction for me. Yes, self-satisfaction. మనం తెలుగులో చెప్పాలంటే ఏటి ఆత్మతృప్తి. The reason being that నేను చాలా సార్లు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు I say I am Ram Mohan Namile, retired chief manager Indian Bank, 68 not out. అంటే 68 ఏళ్ళు వచ్చినా కూడా దేవుడు నా మీద ఇంకా దయ ఉంచి నన్ను ఇంకా భూలోకంలో ఉంచాడు అనే దానికి thanking the God, I take pride, not proud. Proud వేరు, pride వేరు. Pride అంటే ఉన్నదానికి సంతోషించడం ప్రైడ్, లేని దానికి నీలగడం అనేసి తెలంగాణలో మనం వాడతారు. లేని దానికి గర్వపడడం అనేది ప్రౌడ్. I am not proudish, but I take pride for what I am. After retirement at the age of 60 from Indian Bank, నేను ఇండియన్ బ్యాంక్ లో పనిచేసే కాలంలో 4 years ట్రైనింగ్ వర్టికల్ అంటారు, అంటే ట్రైనింగ్ డిపార్ట్మెంట్ లో 4 years పనిచేశాను. 2 years చెన్నైలో, 2 years విజయవాడలో. ఆ అనుభవం మీద రిటైర్ అయిన తర్వాత దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ లైక్ CSR, మీకు చాలా మందికి తెలుసు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానికి కౌంటర్ పార్ట్ గా ఐ యూజ్ మై ఓన్ ఎక్రానిమ్, ఇండివిజువల్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వ్యక్తి కూడా 60 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆయన కుటుంబ బాధ్యతలు, ఆయన పిల్లలకు వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ సెటప్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళకి హద్దులుగా ఉండో, పానకంలో పుడక అంటాం మన తెలుగులో, దే డోంట్ లైక్ బట్ యూ ఇంటర్ఫియర్. దానికన్నా యూ డూ సమ్ సోషల్ సర్వీస్ అవుట్ సైడ్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కెన్. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే ఐ కెన్, by delivering some session, taking a session, talking to a group of people. Particularly I am more interested in talking to the youth in the age group 13 to 31. Why 31 అంటే 13 తిరిగేస్తే 31 వస్తుంది, అంతకన్నా రహస్యం ఏంటి అంటే ఈ ఫస్ట్ 12 years let the children enjoy, whether a baby boy or a girl or boy, let them enjoy up to the age of 12. But 13 నుంచి they start to formulating or strengthening their own personality in terms of knowledge and other ethics and other things. This goes up to the age of 31. మనకి ఇన్ బిట్వీన్ 18 ఏట మనం మేజర్స్ అయినప్పటికీ న్యాయశాస్త్ర దృష్ట్యా ఫ్రమ్ ద లీగల్ యాంగిల్ 18 years కి మేజర్ అయ్యి మనం చేసే తప్పులకు మనం బాధ్యులం అయినప్పటికీ, శిక్షార్హులం అయినప్పటికీ కూడా ఎట్ ద ఇండివిజువల్ లో అంత మెచ్యూరిటీ రాదని నా అభిప్రాయం. కొంతమందికి వస్తే రావచ్చు, కొంతమందికి అదే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, కొంతమందికి 18కి వస్తే, కొంతమందికి 26కి వస్తుంది, కొంతమందికి 30కి వస్తుంది. బట్ ఎక్కడో దగ్గర ఆపాలి కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ 31. సో మై ఫోకస్ ఈస్ టు టాక్, టు కన్వర్స్, to share my thoughts. I never say I'm imparting any knowledge or education to anybody. I am just sharing my thoughts. వాటిల్లో మీకు ఏది సూట్ అవుతుందో అదే మీరు తీసుకోండి, అంటే నేను చెప్పేది. ఐ నెవర్ సే, ఐ డోంట్ ఇన్స్ట్రక్ట్, ఐ డోంట్ డైరెక్ట్, మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేయకండి. ఐఎమ్ నో బడీ టు సే, and you have to customate it your end. మీ స్వాట్ అనాలిసిస్ ప్రకారంగా SWOT, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్, దానికి నేను తెలుగులో బబ్బా అని నేను తెలుగు వర్షన్ కొంతమంది షేర్ చేస్తుంటారు, మీరు ఏమైనా అంటే వినుండొచ్చు. అవకాశము, అవరోధము, బలము, బలహీనత. బాబా అంటే బలము, బలహీనత. ప్రతి వ్యక్తికి కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి.
ప్రతి వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉంటాయి, కొందరికి లేని, చాలా మందికి లేని అవకాశాలు కొందరికి ఉంటాయి, కొందరికి అవరోధాలు ఉంటాయి, ఇతరులకు లేని అవరోధాలు వీళ్ళకు ఉంటాయి. నేను దాంట్లోకి డీటెయిల్స్ కి పోవట్లేదు. కానీ మీ స్వాట్ అనాలిసిస్ మీరు చేసుకొని మీ బలంతో మునిగిపోవడము, బలహీనతని కవర్ చేసుకోవడము, అవరోధాలను తొలగించుకోవడము, అవకాశాలని కైవసం చేసుకోవడము. దట్ యూ నీడ్ టు ప్రొసీడ్ ఇన్ ద లైఫ్. దట్ ఈస్ ద థింగ్. అగైన్ పబ్లిక్ స్పీకర్ కి కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చాలా మంది దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ 1-to-1 మీటింగ్ ఆర్ 1-to-few మీటింగ్ లో దే ఆర్ కంఫర్టబుల్. కానీ పబ్లిక్ స్పీకింగ్ లో దే ఆర్ నాట్ కంఫర్టబుల్. ద రీజన్ ఈస్ దాట్ యూ కెనాట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్ ఏ పబ్లిక్ స్పీకింగ్. ఒకవేళ అటువంటి భావాన్ని మీరు ప్రదర్శించాల్సి వచ్చినా కూడా మర్మగర్భంగా, అంటే ఇట్ షుడ్ బి ఇంప్లాయిడ్ బట్ షుడ్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్. ఈ పదాలు రాసుకోండి దయచేసి. ఇంప్లాయిడ్ అండ్ ఎక్స్ప్రెస్డ్. చెప్పగానే చెప్పడం అంటాం, దట్ ఈజ్ ఇంప్లాయిడ్. ఎక్స్ప్రెస్డ్ అంటే సూటిగా పదాల్లో చెప్పడం ఎక్స్ప్రెస్డ్. కొన్ని చెప్పకూడదు. దట్ సర్టన్ థింగ్స్ షుడ్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ బట్ వీ నీడ్ టు కన్వే ఇట్. హౌ డు యూ కన్వే ఇట్? దాన్నే మనం తెలుగులో బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి, మర్మగర్భంగా అనేసి. అంటే చెప్పక, మనం ఇంగ్లీష్ లో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాము. 2-3 వాక్యాలు ఉన్నప్పుడు ఒక లెటర్ రాసినప్పుడు లెటర్స్ ద్వారా, అంటే ఆ పదాల్లో సెంటెన్స్ లో ఏముందో అనేది సబ్జెక్టివ్ టు అగైన్ ఇంటర్ప్రిటేషన్. మనం ఒక్కొక్కడు ఒక్కొక్క అర్థం చేసుకుంటారు. దాంట్లోనే వ్యత్యాసం ఉంటుంది, అది వేరే సంగతి. కానీ సెంటెన్స్ టు సెంటెన్స్ మధ్యలో, అంటే ఆ ఖాళీ స్పేస్ లో ఉన్నది అర్థం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే అది రాయకపోయినా కూడా దాని వెనుకాల ఉండేటువంటి స్పిరిట్ SPRIT, ఈవినింగ్ స్పిరిట్ కాదు, స్పిరిట్ అంటే దానిలో ఉండేటువంటి భావము అనేసి. అదర్వైజ్ విసే ఇంపోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపార్టెంట్ కాదు. ఆ భావాన్ని గ్రహించేటువంటి శక్తి, అంటే ఆ భావాన్ని వ్యక్తీకరించేటువంటి కెపాసిటీ స్పీకర్ కి, గ్రహించేటువంటి కెపాసిటీ శ్రోతకు ఉండాల్సిన అవసరం ఉంది. సో ద కాంబినేషన్, అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద లిజనర్ టుగెదర్ will make a good communication and will benefit both the speaker as well as the listener. So public speaking lo konni manamu effective presentation skill meeda mana focus ekkundi. I will come to that. Before presentation skill, content manaki topic icharu, manaki oka invitation undi. At a given time we have to go and deliver the talk either on a stage in a physical environment or ippuduన్న COVID conditions lo on a Zoom session like what I am speaking. You have to, with respect to time, we need to be very punctual. అంటే ఇవి ప్రజెంటేషన్ స్కిల్ లో ఉపాంగాలు, ప్రధానాంగాలు, ఉపాంగాలు అని 2 మెయిన్ ఫీచర్స్ అండ్ సబ్ ఫీచర్స్. మనకి టైం ఎంత ఇచ్చిండ్రో దానికన్నా మీరు 2-3 నిమిషాలు ఓకే, అంతకన్నా ఎక్కువ సాగతీయకూడదు. దట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనలిజం ఆఫ్ ఎ స్పీకర్. I was asked to deliver a 1-hour session from 7 to 8 and maybe another 15 minutes or half an hour for question answers. 8:15 వరకు ఏదో నేను కూర్చున్నాను కదా, ఇక నాకు వచ్చిందంతా నేను చెప్తాను అనేటువంటి యాటిట్యూడ్ ఏ స్పీకర్ కి ఉండకూడదు. మీకు అరగంట టైం ఇస్తే అరగంటే చెప్పాలి, గంట టైం ఇస్తే గంట టైమే చెప్పాలి. లేకపోతే మార్నింగ్ మన 7 AM సెషన్ లో 20 నిమిషాల టైం అంటే 20 నిమిషాలే చెప్పాలి. చాలా మంది కోఆర్డినేటర్స్ సంఖ్య చేసినప్పటికీ, వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఇంకో అయిపోయింది అంటే అంత రాగాల్సిన అవసరం ఏముంది? మీకు ఇచ్చిన టైంలో మీరు చెప్పగలిగింది మీరు చెప్పండి. దాన్ని చూసే నమస్తే, దేర్ ఇస్ ద మ్యాటర్. 1 ఈస్ పంక్చువాలిటీ. దెన్ ఏ దాంట్లోకైనా కూడా ప్రజెంటేషన్ స్కిల్ లో ఒక పాయింట్ ESE, it is my acronym. Enter, stay, exit. దీన్ని మీరు విమాన భాషలో చెప్పాలంటే నేను టేక్ ఆఫ్. మీరు కొంతమంది ఫ్లైట్ లో జర్నీ చేసి ఉంటారు. ముందు ఆ టాక్సీయింగ్ అంటే ఏరోప్లేన్ గ్రౌండ్ మీదనే ఇట్ విల్ గో ఫర్ సమ్ టైం, మళ్ళీ రన్వే మీదకి వెళ్తుంది, దెన్ ఇట్ విల్ టేక్ ఆఫ్. After takeoff, it fly, and in the next airport, destination airport lo it will land. అలాగే మీరు ఒక అరగంట గంట చెప్తున్నప్పుడు 10 to 15% of the total time you should take to enter into the subject. భూమిక, మనం తెలుగులో భూమిక అంటాం.
అనదర్ 15 to 20% భూమిక ఆర్ పీఠిక, అక్కడ కంక్లూజన్ సమాప్తానికి 15 to 20% ఉంచాలి. 70% షుడ్ యూ స్టే విత్ ద సబ్జెక్ట్ అండ్ డూ ఇట్. నిష్ణాతులైన స్పీకర్లు, సీనియర్ స్పీకర్స్, వాళ్ళకి ఇవి వర్తించకపోయినా మనము ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే అది మనకి ఆటోమేటిక్ గా స్థిరపడుతుంది. అంటే మీరు ఒక 10, 20, 30, 40, 50 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే మొదటి ఉపన్యాసాల్లో, మొదటి స్పీచ్ల్లో అది మీకు ఆటోమేటిక్ గా సెట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. నంబర్ 2, మీరు ఎంతసేపు చెప్తున్నారు అనేది పాయింట్ కాదు. మీరు వింటున్న శ్రోతల యొక్క టైమును దొంగిలించే, హరించే హక్కు స్పీకర్ కి లేదు. అంటే దీని అర్థము, 1 గంట సేపు శ్రోత తన సమయాన్ని వెచ్చించి మీ ఉపన్యాసము వింటున్నాడంటే అతనికి జీవితము మొత్తము కానీ కనీసం ఒక 10 ఏళ్ళు అయినా కూడా మీరు చెప్పే ఏదో 1, 2 టేక్ అవేస్ అంటాము మనం ఇంగ్లీష్ లో. అంటే వాళ్ళేమి గ్రాహ్యములు అనొచ్చు మనం తెలుగులో. మీరేం చెప్పారు, వాళ్ళేం గ్రహించారు, అది ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో విన్నాము వదిలేసాము అని కాకుండా, వినడము వదిలేయడము కాదు, విని పట్టుకొని ఆచరించి దానివల్ల లబ్ధి పొందేటట్టు మీరు కనీసము ఒక్కొక్క 5 నిమిషాల వ్యవధిలో ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ బీపీ ఇవ్వగలగాలి స్పీకర్ అనేవాడు. దానివల్ల మీకు 2 బెనిఫిట్స్. దట్ లిజనర్ విల్ రిమెంబర్ యూ లైఫ్ లాంగ్ కాకపోయినా కూడా ఒక 5-10 years గుర్తుపెట్టుకుంటాడు, ఆ రోజు ఆయన చెప్పాడు అనేసి. దీనికి భక్తకుండాల లక్ష్యం ఏంటంటే, మీరైతే చెప్పదలుచుకున్నారో అది మీరు పూర్తి అవగాహనతోని మీరు కొంత హోంవర్క్ చేసుకునేసి దాన్ని మింగి జీర్ణించుకొని శరీరంలో, బుర్రలో ఇంబైబ్ చేసుకునేసి అప్పుడు మీరు దాంట్లో ఇచ్చి మీరు ఉన్న శక్తినంతా వినియోగించి ఎఫెక్టివ్ గా చెప్పినప్పుడే యు ఆర్ ఏ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. అదర్వైజ్ యు ఆర్ ఏ టామ్, డిక్ అండ్ హ్యారీ మాదిరి. యు ఆర్ వన్ ఆఫ్ ద సెవరల్ స్పీకర్స్ అవైలబుల్ ఆన్ number of YouTubes or whatever the channels, offline or online. సో మీరు ఆమ్గా ఉండదలుచుకున్నారు. ఆమ్ అంటే హిందీలో కామనర్, ఖాస్ అంటే స్పెసిఫిక్ పర్సన్. వెదర్ యూ వాంట్ టు బి ఏ ఆమ్ స్పీకర్ అండ్ ఏ ఖాస్ స్పీకర్, ఇట్ ఈస్ ఫస్ట్ లెఫ్ట్ టు యూ. మొదట్లో ఎవరైనా ఆమ్గా ఉన్నా కూడా మనము నిరంతర కార్యదక్షతతోని ప్రాక్టీస్ చేసుకుంటూ వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్స్ టు ఏ higher levels speaker. And then మనం ఏదైనా టాపిక్ మీద మాట్లాడుతున్నప్పుడు 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఐ కాల్ దెమ్ బీబీ, ఇంగ్లీష్ లో బీబీ అంటాను. ఒకటి భావము, రెండవది భాష. కంటెంట్ ఉంటుంది, కంటెంట్ టెక్స్ట్ ఫామ్ లో ఉంటుంది కదా. టెక్స్ట్ ఫామ్ లో ఉన్న దాని యొక్క కంటెంట్, లెంగ్తీ టెక్స్ట్ ని, దాన్ని భావాన్ని మనము వ్యక్తీకరించాలి. అంటే మనము మాట్లాడేటప్పుడు we have a pitch, pitch, pitch. We have a voice, voice, voice. We have a tone, tone, tone. We have a bass, boss, బాస్ కాదు, ఆఫీస్ లో బాస్ కాదు, BJSS అంటే ఇవి ధ్వని యొక్క గుణాలు. దేర్ ఇస్ సంథింగ్ లైక్ నాయిస్, NOISE. పాయింట్ లేకుండా మాట్లాడితే ఇట్ ఇస్ ఎ నాయిస్, పాయింట్ఫుల్ గా మాట్లాడితే ఇట్ ఈస్ ఏ వాయిస్. అందుకే మీ గళం వినిపించండి అంటారు. అంటే మీ వాయిస్ వినిపించండి అంటే మనం ఏదైనా ఎవరితోనైనా నెగోషియేషన్ కానీ, లేకపోతే మన ఎంప్లాయర్, మన సీనియర్ వాళ్ళతో ఏమైనా ప్రపోజల్ తీసుకొని వెళ్ళినప్పుడు కానీ సఫిషియంట్ హోంవర్క్ చేసుకునేసి మనం పాయింట్ బై పాయింట్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఇది కూడా మీరు రాసుకోండి, నేను షార్ట్ ఫామ్ లో BARB అంటాను. బీటింగ్ అరౌండ్ ద బుష్ కాకుండా స్ట్రేట్ టు ద పాయింట్, అది కూడా పొలైట్ గా. ఎప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ ఆల్సో యూ కెన్ నోట్ డౌన్. వాయిస్ మాడ్యులేషన్ సందర్భాన్ని బట్టి వాయిస్ ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి, ఎప్పుడు మందస్వరము, ఎప్పుడు ఉచ్చస్వరము, ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడేటువంటి కౌశలము మనము పెంపొందించుకోవాలి. మరి భావము, భాష అంటే మనకి ఎన్ని భాషలు రావాలి? మనకి నార్మల్గా మనకి మదర్ టంగ్ వస్తుంది.
మనకి స్కూల్లో చదివే సందర్భాల్లో మనకి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కామన్ గా. నేను తెలంగాణ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా. మదర్ టంగ్ ఈజ్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ జనరల్ గా, థర్డ్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. సో ఈ 3 లాంగ్వేజ్ లో మనకి ఎంతో కొంత తెలుస్తుంది. కానీ పెరిగిన తర్వాత, కాలేజీకి వచ్చిన తర్వాత తెలుగు మీడియంలో చదవడం చేత ఇంగ్లీష్ ఒక్క లాంగ్వేజ్ కింద మనం చదివినా ఫర్ వేరియస్ రీజన్, అనేక కారణాల చేత ఇంగ్లీష్ లో మనకి గ్రిప్ లేదు. ఐ థింక్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కౌంటర్ ఇట్. లేదు సార్ నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంటే ఫైన్, రాని వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. మీరు తెలుగు మీడియంలో, తెలుగు మాధ్యమంలో చదివినప్పటికీ కూడా ఇంగ్లీష్ లో మీ సొంత కృషి చేసి రోజు న్యూస్ పేపర్ ఒకటి తెలుగుది, ఒకటి ఇంగ్లీష్ చదివి డైలీ ఒక 5 కొత్త న్యూ వర్డ్స్ నేర్చుకుని, న్యూస్ పేపర్ రెగ్యులర్ గా స్టాండర్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతుంటే ఆ సెంటెన్స్ లో పదాలు వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, మీరు గ్రామర్ వెళ్ళక్కర్లా, గ్రామర్ చూసుకోక్కర్లా. ఒకటి మీకు వొకాబులరీ ఉండాలి. ఏ లాంగ్వేజ్ కున్నా పద భూయిష్టము, పద సంపద ఉండాలి. దట్ మీన్స్ ఏ వొకాబులరీ. అండ్ దెన్ వొకాబులరీ అంటే నాకు పదాలు తెలుసు, అర్థం తెలియదు అంటే అర్థం తెలవాలి. సో యూ షుడ్ హ్యావ్ ఏ డిక్షనరీ విత్ యూ ఆల్వేస్. సో మీకెన్ని పదాలు, మనకి చాలా మీ అనుభవంలో మీరు చూసుకోండి, మనకి కొన్ని పదాలు తెలుసు కానీ వాటి అర్థాలు తెలియవు. చాలా పదాలకి పదాలు తెలుసు, అర్థాలు తెలుసు, కానీ కొన్నిటికి అర్థాలు తెలియవు. ఇట్ హ్యాపెన్స్. దాంట్లో తప్పేం లేదు. ముందు పదం నేర్చుకోండి, తర్వాత అర్థం నేర్చుకోండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఎప్పుడో ఒకసారి మీరు అర్థం కూడా తెలుసుకోవాలి. సో నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దివంగత ఎస్పీబి కాదు, నేను చెప్పేది ఎస్పీబి అంటే పంచభాషా సూత్రము, 5 లాంగ్వేజ్ థియరీ నాది. ఒకటి విశ్వ జన భాష సంస్కృతం రావాలి మనకి. ఇంపాక్ట్ లో మార్నింగ్ ఎవ్రీడే, టుడే ఇస్ ద 6th డే ఐ బిలీవ్, ఆర్ 6th డే సాంస్క్రిట్ క్లాస్ వస్తుంది 8 to 9. సంస్కృతం వస్తే వేరే అదర్ లాంగ్వేజెస్ ఐదర్ ఇండియన్ ఆర్ ఫారిన్ నేర్చుకోవడం చాలా ఈజీ ఉంటుంది. సో వన్ ఈజ్ సాంస్క్రిట్, సెకండ్ వన్ ఈజ్ ఇంగ్లీష్. వెదర్ యూ లైక్ ఇంగ్లీష్ ఆర్ నాట్, you should know English. That is my point. And then our national language, a link language, Sampark Bhasha antaru, Hindi, which is widely spoken across in India. Mana 4 south states వదిలేసి మళ్ళీ ఆ సౌత్ స్టేట్ లో కూడా ఈ హైదరాబాద్ లో హిందీ is frequently, I mean fluently spoken, spoken by many people for whatever historic reasons. Then Hindi, then the mother tongue anyway మనకి వచ్చు, కానీ మదర్ టంగ్ లో కూడా మనకి కావాల్సినంత పట్టు లేదు. ఇది మీరు అంటే మీ లెవెల్స్ ఆఫ్ స్టాండర్డ్ మదర్ టంగ్ లో ఎలా ఉందో ఉన్న స్థాయి నుంచి మీరు స్థాయి పెంచుకోవాలి. ద 5th వన్ ఈజ్, మీరు ఇప్పుడు తెలంగాణ నుంచి ఉద్యోగ రీత్యా గుజరాత్ పోయారు, యూ షుడ్ నో గుజరాత్ లోకల్ లాంగ్వేజ్. సో ఈ కనీసం ఈ 5 భాషలు వచ్చి, అంతకు మించి 2 భాషలను మీరు నేర్చుకోవచ్చు. యాజ్ ఫార్ as I am concerned, I am fluently can read, write, speak in 3 languages, the languages, THE, Telugu, Hindi and English. To reasonable extent, 70% of the Tamil I understand, 30-40% of the Tamil I speak. Marathi 60-70% I understand, 20-30% I speak. భారతీయ భాషల్లో చాలా వరకు ఏ భాష మీరు ఒక 3-4 నిమిషాలు మాట్లాడితే ఇది ఏ భాష అని చెప్పగలం. The reason is that being a bank officer, we were transferred across the India. I worked in Calcutta, Bombay, చెన్నై, డిఫరెంట్ భౌగోళిక దీని చేత అంటే కొన్ని ఉద్యోగాల్లో కొన్ని సౌకర్యాలు, వసతులు ఉంటాయి. వాటిని వీ నీడ్ టు ఎన్కాష్. రిటైర్ అయిన తర్వాత యూ కెనాట్ డూ దట్. సర్వీస్ లో ఉండేటప్పుడు అంటే ఒక్కొక్క ఉద్యోగానికి, ఒక్కొక్క వ్యాపారంలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, అవి మీరు గ్రహించాలనేటువంటిది నా పాయింట్. సో భావము, భాష చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్విటేషన్ రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే నైట్ ఓన్లీ అరౌండ్ 9, after 9 I was watching that Indian Idol Hindi పాటల ప్రోగ్రామ్ సాటర్డే అండ్ సండే. అంటే నాకు ఎంటర్టైన్మెంట్ జనరల్ గా తక్కువ. అదర్ డేస్ ఐఎమ్ ఓన్లీ టోటల్లీ విత్ బుక్స్. చుట్టూ ఈ రూమ్ లో అన్ని బుక్సే ఉంటుంటాయి. సో దాని మీదనే ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి సరే ఏదో సరదాగా అది 9:30 to 11 వస్తుంది, ఆ ప్రోగ్రామ్ చూస్తుంటాను. ఆ టైంలో మేడం నాకు ఈవినింగ్ 5 o'clock పెట్టేది మెసేజ్, కానీ నేను లేట్ గా చూసుకున్నాను. దెన్ ఐ రెస్పాండెడ్, ఐ సెడ్ ఓకే సెషన్ అంటే ఐ విల్ టేక్ అనేసి. దెన్ నార్మల్లీ నేను అంటే మీకు స్పీకర్ గా నేను ఇచ్చే సలహా, షేర్ చేసుకునే థాట్ ఏంటంటే, మనకు ఒకసారి అసైన్మెంట్ రాగానే కొంతమంది అంటారు నాకు కనీసం 3-4 days గ్యాప్ ఉంటే తప్ప ఐ కెనాట్ ప్రిపేర్ అండ్ డెలివర్. ఇట్ డిపెండ్స్. అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ ని బట్టి, ఎక్స్పర్టైజ్ ని బట్టి దీస్ థింగ్స్ మ్యాటర్. నాకు 4-5 hours టైం ఇచ్చిన చాలు.
అంటే ఇది లిటిల్ అవుట్ ఆఫ్ ద వే ఐఎమ్ టెల్లింగ్, బట్ స్టిల్ ఇంపార్టెంట్. నేను మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ మీకు అందరికీ తెలుసు, జూబ్లీ హిల్స్ లో. అక్కడ నేను బిఫోర్ కరోనా 3 years బ్యాక్ ఒక 60-70 సెషన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో, వేరే వాళ్ళకి డిస్ట్రిక్ట్ లో కూడా వాళ్ళకి లోకల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా తీసుకున్నాను. ఒకరోజు నేను ఏదో కూకట్పల్లి ఏరియాలో స్కూటర్ మీద వెళ్తుంటే దేర్ వాజ్ ఎ కాల్ ఫ్రమ్ MCHRD. నేను అంతకుముందు రోజే వాళ్ళకి 2 సెషన్స్ తీసుకున్నాను. ఆ కోఆర్డినేటర్, సార్ మీరు ఒక 2 సెషన్స్ తీసుకోవాలంటే తీసుకుంటా అన్నాను. ఎప్పుడు సార్ అంటే ఇప్పుడే అన్నాను. నేను వేరే పని మీద అక్కడికి వెళ్తున్నాను. సరే అన్నాను నేను. దెన్ ఐ డ్రైవ్ మై స్కూటర్, అంటే నాకు వేరే పని లేకుండింది. ఐ వాజ్ జస్ట్ గోయింగ్. సో I just drove my scooter to MCHRD at Jubilee Hills, took the 2 sessions continuously. అంటే దానికి ఏముండాలంటే యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ పదాలు రాసుకోండి, కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్. దెన్ పెడగాగి ఈజ్ అనదర్ థింగ్, అంటే ద వే ఆఫ్ టెల్లింగ్. ఇప్పుడు ఈ మోడర్న్ డేస్ లో VAT అంటే ఆడియో, టెక్స్ట్ అండ్ విజువల్, ఈ కాంబినేషన్. మైక్రోసాఫ్ట్ చాలా టూల్స్ వచ్చాయి. మైక్రోసాఫ్ట్ క్లాస్ రూమ్, మైక్రోసాఫ్ట్ బోర్డు, మీరు రిమోట్ నుంచి యూ కెన్ షేర్ యువర్ ప్రజెంటేషన్. ఇవన్నీ నేను కొంచెం ఓల్డ్ టైపే కాకుండా కొంచెం న్యాచురల్ గా ఉండాలనేటువంటి అభిప్రాయంతో నేను ఇది కావాలంటే నేను సమకూర్చుకోవచ్చు ఇవన్నీ. బట్ ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఎక్స్టెంపోర్ టాక్. దాంట్లో లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. జూమ్ లేని సందర్భాల్లో నేను ఫిజికల్ క్లాస్ రూమ్ లో సెషన్స్ తీసుకునేటప్పుడు ఐ యూస్ టు ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేదాని నుంచి దానికి రెస్పాన్సివ్ గా నేను వెళ్ళి, అంటే నాది బ్రాంచ్ ట్రీ మోడల్లో ఒక స్టెమ్ లాగా వెళ్తుంటాము. కానీ ఎవరైనా ఏదైనా డిస్ట్రాక్ట్ కాదు, ఇట్స్ ఎ పాజిటివ్ డిప్రెషన్. ఏదైనా పాయింట్ అంటే ఐ విల్ బ్రాంచింగ్ అవుట్, అది సెటిల్ చేసి ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ ఐ విల్ టేక్ ద మెయిన్ రోడ్. ఈ రకంగా చాలా సార్లు ఐ గెట్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ మై ట్రంక్ రూట్ అండ్ గో టు ద సబ్వేస్. మనకి హైవే సబ్వే అన్నట్టుగా అగైన్ ఐ విల్ బి కమింగ్ టు ద హైవే. నేను ఒక్కొక్కసారి జోవియల్ గా చెప్తుంటాను, నేను దారి మర్చిపోతే నాకు గుర్తు చేయాలి మీరు, మనం ఎక్కడ ఉన్నాము అనేసి. దట్ ఈస్ వన్ థింగ్. ఎక్స్టెంపర్ గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఎనీవే దట్ ఈస్ మై స్టైల్. సో భావము, భాష, అండ్ వెన్ వి సే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, ఇది చెప్పాము. ఇది ప్రజెంటేషన్ స్కిల్ కి పాయింట్కి వస్తే, వాట్ ఈస్ స్కిల్? వి నో నాలెడ్జ్, స్కిల్, విజ్డమ్, ఆర్ వి సే యాటిట్యూడ్, ఆర్ ఐ సే వాస్క్, WASK. మీరు రాసుకోవచ్చు. ASK నార్మల్లీ వి యూస్ స్కిల్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్. స్కిల్ అంటేనేమో ప్రాక్టికల్ గా చేయగలిగింది, గ్రౌండ్ మీద డెమాన్స్ట్రేట్ చేసి పర్ఫామ్ చేయగలిగే దానికి స్కిల్ కావాలి. ఆ స్కిల్ అంటే ఇప్పుడు ప్రజెంటేషన్ స్కిల్. ఎగ్జాంపుల్, దానికి కావాల్సిన నాలెడ్జ్ బ్యాక్ ఎండ్ లో మీరు కంటెంట్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు దాని మీద స్టడీ చేసి ఆ కంటెంట్ ను రాసుకునేటువంటి కంటెంట్ రైటర్స్ అని ఒక సపరేట్ డిజిగ్నేషన్ ఉంది, ప్రొఫెషన్ ఉంది. దేర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ కంటెంట్ రైటర్స్ ఆల్సో. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ వీళ్ళంతా దాంట్లో కంటెంట్ రైటింగ్ వింగ్ కూడా ఉంటుంది. దెన్ దేర్ ఇస్ ఏ ఎడిటర్. ఆ రకంగా చాలా ఉంది కంటెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. అది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. ఇక్కడ మీరు డెలివరీకి వచ్చేసరికి యూ హ్యావ్ టు డెలివరీ, యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్, దానికి నాలెడ్జ్ ఉండాలి. ఆ తర్వాత ఈ యువర్ యాటిట్యూడ్, యువర్ పర్సనల్ యాటిట్యూడ్. కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, నువ్వు వినేవాళ్ళ మీద విరుచుకుపడవచ్చు ఒకసారి, అంటే యూ లూజ్ యువర్ టెంపర్. మనం ఎప్పుడు మనుషులమంతా మూడ్ స్వింగ్ లో ఉంటాము. మూడ్ స్వింగ్స్ అంటే ఒకే మూడ్ లో ఉండకుండా, మూడు అంటే ఫ్రీక్వెంట్ ఆల్టరేషన్ ఆఫ్ మూడ్ ఉండరాదు. మీరు కనీసం 1-2 గంటలు సెషన్ చేస్తున్నప్పుడు ఆ సెషన్ అయిపోయేంత వరకైనా కూడా యువర్ మూడ్ షుడ్ బి కాన్స్టెంట్. అంటే సబ్ మూడ్స్ ఉండొచ్చు. యూ కెన్ బి జోవియల్ అండ్ యువర్ గేట్, GAIT గేట్, మన ఇంటి ముందర గేట్ కాదు, GAIT గేట్. గేట్ అంటే యువర్ మేనరిజం ఆఫ్ వాకింగ్ ఆన్ ద స్టేజ్, ఆర్ ఇఫ్ యు ఆర్ డెలివరింగ్ ఇన్ జూమ్ ఆల్సో, యువర్ బాడీ లాంగ్వేజ్, మీ ముఖ కవళికలు, మీ విన్యాసాలు, అంటే కూర్చున్న చోటనే మీరు ప్రదర్శించేటువంటి శారీరక కదలికలు, అవి ఇంపుగా ఉండాలి, చూడడానికి ఇంపుగా ఉండాలి, కంపుగా ఉండరాదు. అంటే రైమింగ్ వర్డ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఏ స్పీకర్. కొన్ని సెలెక్టెడ్ ఒక 100 రైమింగ్ వర్డ్స్ మీరు పెట్టుకోవాలి, సందర్భాన్ని బట్టి యూ హ్యావ్ టు యూజ్ దెమ్. I do not know whether you were thought about this ABCDE
ఇది అంటే ఇంపాక్ట్ అది బ్రాండ్ వర్డ్స్ అవి లెటర్స్ ఇంతకుముందు జరిగిందో లేదో, బట్ ఎనీవే ఈవెన్ జరిగినా ఇట్స్ ఏ రివిజన్, అదర్వైజ్ ఐ విల్ సే ఏబిసిడిలో వి సే అటైర్. అటైర్ అంటే మీరు ఒక పర్ఫెక్ట్ డ్రెస్ లో ఉండాలి. అంటే అల్టిమేట్ గా వక్త అనేవాడు నటుడు నా అభిప్రాయం. అంటే డ్రామాలో యాక్టర్, సినిమాలో యాక్టర్ కాదు, కానీ ఆ మౌలికమైనటువంటి గుణాలు విశిష్ట వక్తలో అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ లో ఉండాలి. ఏమేమి ఉండాలి? ఒకటి అభినయము, రెండవది వాచకము, మూడవది రూపం. రూపము అంటే హౌ యు ఆర్ అనేసి, అంటే ఎవరి షేపు, ఎవరి సైజు, ఎవరి కలరు కాంప్లెక్స్ వాళ్ళకు ఉంటది. దాంట్లో దేర్స్ నో డౌట్, దాని గురించి మనం విచారించాల్సిన పని లేదు. కానీ మేమున్న ఫేస్కి సూటబుల్ హెయిర్ స్టైలు, మీకు ఏ రకమైన డ్రెస్ సూట్ అవుతుంది, ఎస్ ఏ వెరీ టైనీ టచ్ అప్ మేకప్ ఆర్ రిక్వైర్డ్. మేకప్ అంటే మీరు అదే పనిగా మేకప్ మీద పెట్టుకొని మేకప్ చేసుకోవాలని కాదు, బట్ యూ షుడ్ బి లుకబుల్. లుకబుల్ అనేటువంటి పదం ఉందో లేదో ఐఆమ్ యూజింగ్ ఇట్. అంటే మీరు చూడడానికి వీలుగా ఉండాలి. ద స్పీకర్ షుడ్ ప్రజెంట్ ఇన్ సచ్ ఎ వే దాట్ చూసేవాడు కళ్ళు మూసుకోవద్దు. అంటే నేను చాలా ఇన్ ఎ జోవియల్ వే ఐఎమ్ టెల్లింగ్, దే షుడ్ బి విల్లింగ్ టు లుక్ ఇట్. దెన్ స్థానో రుద్రో ఉమాపతి అనేసి మనకి ఏదో ఓల్డ్ సాంస్క్రిట్ సేయింగ్, స్టాచ్యూ మాదిరి ఉండకూడదు, అంటే లైవ్లీనెస్ ఉండాలి. మనిషిలో, స్పీకర్ లో కొంత జీవ కళ, లైవ్లీనెస్ ఉండాలి. కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. తక్కువ వాళ్ళకి దేర్ ఇస్ నో ప్రాబ్లం, యూ కెన్ ఎన్హాన్స్ ఇట్ బై ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. ఆర్పి ఇది రాసుకోండి. ఫర్ ఎవ్రీథింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. ఆ తెలుగులో ఎన్ఎస్, నిరంతర సాధనతో మీరు ఏదైనా అచీవ్ కావచ్చు. సో వన్ ఈజ్ రూపము. రూపం అంటే మీరు ఎన్టీ రామారావు లాగా అందగాడు అట్లా అక్కర్లేదు. మీరు ఎలా ఉన్నా కూడా యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్, యువర్ హెయిర్ స్టైల్. మీకు స్పెక్స్ ఏ స్పెక్స్ అయితే సూట్ అవుతాయి, స్పెక్స్ లేకపోతే మీ ఫేస్ బాగుంటుందా, ముస్టాచ్ తో బాగుంటుందా, ముస్టాచ్ లేకుండా బాగుంటుందా, ఇది మీరే సెట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ ప్రొఫెషనల్ సెలూన్స్ ఆల్సో వేర్ డూ దీస్ సర్వీసెస్ ఫర్ యూ. అంతవరకు అక్కర్లేదు, మీకు మీరే సెట్ చేసుకోవచ్చు. రూపం పోతే అభినయం. అభినయం అంటే ఏం లేదు, బాడీ లాంగ్వేజ్. మీకు ఓపెన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ లో అయితే మీరు స్టేజ్ అంతా బాగా యూటిలైజ్ చేసి ఒక మూల నుంచి ఆ మూలకి నడవడము, అసెంబ్లీ హాల్లో ఆ లైన్ వెంబడి కొంచెం ముందరికి వెళ్ళడము, వెనక్కి రావడము, అటువంటి కొంత చేస్తూ, అంటే మరీ ఎక్కువ చేయొద్దు. మరీ చివరిలో అంటే వీళ్ళంతా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి వాళ్ళకి కల్పించకూడదు. కానీ కొంత డైనమిజం ఉండాలి. మరి స్టాచ్యూ లాగా కాకుండా కొంత డైనమిక్ పోస్చర్ ఉండాలి. వాటిని తీసే పోస్చర్స్ అండ్ గెస్చర్స్. గెస్చర్స్ అంటే మీరు ముఖంలో ప్రదర్శించేటువంటి హావభావాలు గెస్చర్స్. పోస్చర్స్ అంటే ద వే యూ కీప్ యువర్ ఫీట్, యువర్ లెగ్స్, అది పోస్చర్స్. సో we need to maintain a good posture and good gesture at the listeners. Then వాచకము ఇందాక మీకు చెప్పాను, వాయిస్, బాసు, ఆల్ దోస్ థింగ్స్ ఐ టోల్డ్ యూ. వాయిస్ కల్చర్ అని ఒకటి ఉంది, ఇది మీరు రాసుకోవచ్చు. అంటే మన వాయిస్ కి టెక్నికల్ గా కొంత ట్రైనింగ్ తోనే ఏమైనా పొరపాట్లుంటే అవి పరిశీలించి అనలైజ్ చేసుకునేసి వాటిని వీ కెన్ కవర్ ఇట్. ఈ చిన్న అడ్జస్ట్మెంట్ తోనే ఇట్ విల్ యాడ్ ఏ హ్యూజ్ బెనిఫిట్. సో దిస్ ఈస్ ద థింగ్. ఇట్ ఈస్ 8 o'clock. ఇంకేమైనా మిగిలిపోతే ఐ విల్ క్విక్లీ కవర్ ABCD ఇన్ 2-3 minutes. ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ అటైర్ లో చెప్తూ భాగంగా నేను ABR అన్నాను, అభినయము, వాచకము, రూపము. B ఈస్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే అభినయము. దెన్ C ఈస్ కంటెంట్. కంటెంట్ మనకి పాస్ట్ లో ఇతర రైటర్స్ రాసిన కంటెంట్ దీని మీద ఏదుందో అది తీసుకునేసి మీ మెంటల్ ఫ్రెండ్ లో మీరు సొంత ఐడియాస్ డెవలప్ చేసుకొని ఆ కంటెంట్ ను ఈ గిన్నెలో పోసుకునేసి ప్రాసెస్ చేసి ఆల్ టుగెదర్ కొత్త డిష్, కొత్త టేస్ట్ తోని యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ యువర్ డిష్ ప్రజెంటెడ్. హోటల్లో సర్వర్ వస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో డెలివరీ మేనేజర్, సీనియర్ పొజిషన్. డెలివరీ బాయ్ కూడా ఉంటాడు మనకి పిస్తాలు ఇవన్నీ చేయడానికి. Ultimate గా there is a skill of delivery. You have to deliver very perfectly. So content preparation and this delivery and the E is a feedback. Evaluation అంటే feedback. మనం ఆర్గనైజర్ల ద్వారా కానీ లేకపోతే క్లాస్ లో కొన్ని క్వశ్చన్స్ వేసి కూడా we should take a frank opinion.
అంటే మన బాగలేదని ఏమన్నా చెప్తే మనం ఇమీడియట్ గా మన బాడీ లాంగ్వేజ్ లో మన అయిష్టత ప్రకటించకూడదు. ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ లైక్ ఇట్, ఆ మాత్రము టెంపర్మెంట్ మెయింటైనింగ్ ఇది ఉండాలి. యూ షుడ్ లుక్ ఫర్ ద రీజన్స్. నిజంగానే నాది ఇక్కడ ఏమైనా తప్పు జరిగిందా, నేను సరిగా చేయలేకపోయానా అని దాన్ని రివ్యూ చేసుకునేసి నెక్స్ట్ దానికి ఇంప్రూవ్ చేస్తున్నారు. సో అండ్ మీకు సెషన్స్ ఆన్ హ్యాండ్, మీకు ఇన్విటేషన్స్ ఉన్నా లేకపోయినా కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇంట్లో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఆ గ్రిప్ లో ఉంటారు. గ్రిట్ GRIT అండ్ గ్రిప్ GRIP are required. I'll stop here. Namaste. Thank you. I am open now for any questions that you post to me. Thank you. Yes, sir. Ramu garu. Unnara coordinators or anybody you can start asking questions. Thank you, sir. చాలా చక్కటి సెషన్ అందించారు సార్. సార్ మాకు క్వశ్చన్ అవర్ అంటే మామూలుగా అవకాశం ఉందా సార్ ప్రశ్నలు వేసుకోవడానికి? ఎస్. ఓకే సార్. మా వాళ్ళు చాలా మంది అడగడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మీరు ఒకటి కూడా ఏం చేయండి అంటే ఒకవేళ హ్యాండ్ రైజ్ చేస్తారు సార్, వాళ్ళని అన్మ్యూట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా దీంట్లో చాట్ లో క్వశ్చన్స్ వేసితే అవి మీరు కలెక్ట్ చేసి మీరు కూడా పూల్ చేసి అడగొచ్చు. మీన్ వైల్ మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఐ విల్ బి ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. ఓకే సార్. ఓకే సార్. ఉషా గారు సార్ క్వశ్చన్లు మాత్రమే అడగండి సార్ కి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఒక చిన్న ఇదండి, లైక్ అర్జునుడిది అండ్ కృష్ణుడికి సంబంధించి ఒకటి గౌస్ అండ్ ఆరోస్ అని చెప్పారు. ఆ టాపిక్ కొంచెం అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, అక్కడ కవర్ కాలేదు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఒమిషన్ అండ్ కమిషన్ అని చెప్పారు. అది కమిషన్ లేదంటే అదేంటిది అనేది అర్థం అవ్వలేదు. ఒమిషన్ కమిషన్ అండ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్పీకర్ ఏది నర్మగర్భంగా మాట్లాడాలి, ఇంప్లైడ్ అండ్ ఎక్స్ప్రెస్ అని చెప్పారు కదా. అదొక ఆ టాపిక్ కొంచెం చెప్తాను. అర్జున్ వృత్తాంతం ఎందుకు చెప్పానంటే, మనము ఆఫీస్ లో కానీ ఇంట్లో కూడా we need to practice certain things so that we will follow them in the office also. మనం ఇంట్లో కేర్లెస్ గా ఆఫీస్ లో అక్కడ మనకి శాలరీ పోతుందని లేకపోతే పనిష్మెంట్ వస్తుందనేసి అక్కడ కేర్ఫుల్ గా ఇక్కడ కేర్లెస్ గా ఉండరాదు. అది మనం అలవాటు కింద చేసుకోవాలి. మనం ఇంట్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్ వేరే రూమ్ లో ఉంటే అక్కడికి వెళ్తున్నప్పుడు సార్ క్వశ్చన్ అడిగేవాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని ట్వీట్ చేయండి. మనము లాక్ చేసి వెళ్ళాలి అనేసి అంటే మనము అది ఎథిక్స్ కింద వస్తుంది. అర్జున్ వృత్తాంతంలో ఏంటంటే ధర్మరాజు ద్రౌపది ఒక దగ్గర ఒక రూమ్ లో ఉన్నప్పుడు హీ ఎంటర్స్ ఇచ్చారు. దానికి హీ సీక్స్ ఏ పనిష్మెంట్ అండ్ హీ అండర్గోస్ ద పనిష్మెంట్. మనము దాంట్లో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మనము వి షుడ్ నాట్ మేక్ ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మీరు మళ్ళీ డిక్షనరీలో చూసుకోండి, నాకంత చెప్పేంత సమయం లేదు. అంటే ట్రెస్ పాసింగ్ అంటాం, అంటే అనుమతి లేనిదే మనం ఇక్కడ దూరం రాదు. దట్ ఈస్ వన్ థింగ్. ఒమిషన్ అండ్ కమిషన్ అంటే చేయకూడనివి, చేయతగినవి. చేయతగిన పనులు విస్మరించకూడదు, ఒమిట్ చేయకూడదు. చేయకూడనివి చేయకూడదు, చేయకూడనివి చేయకూడదు. సార్ నెక్స్ట్ తీసుకున్నా సార్. ఇంకోటి మర్మగర్భం ఏంటంటే, మనము పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. 1-to-1 మనం ఫ్రీగా మాట్లాడొచ్చు, కానీ పబ్లిక్ స్పీకింగ్ లో బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ప్రతి